దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉండగా అందరూ చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. మెచ్యూరీ ఫంక్షన్ అంటే చాలామంది చేస్తుంటారు, ఇంకొంతమంది చేయరు క్రైస్తవులు. ఏది ఏమైనా కొన్ని హెచ్చరికలు అనేవి చాలా ముఖ్యం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్య భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ ఫంక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మా అమ్మాయిని కూర్చోబెట్టాము రండి అని పిలుస్తుంటారు కదా. ఏం పిలుస్తారు? అమ్మాయిని కూర్చోబెట్టాము రమ్మని పిలుస్తారు. వచ్చే వాళ్ళు వరకు రారు. ఏం చేస్తారు? కూర్చున్న అమ్మాయికి ఏం చేస్తారు చెప్పండి? ఏదో ఒకటి కాదు, బలమైనటువంటి ఆహారం వస్తూ ఉంటారు. అవునా కాదా? బలమైనటువంటి ఆహారాన్ని తీసుకొస్తూ ఉంటారు. చూడండి, బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది. వయసు వచ్చిన వారు ఆపమ్మ. ఏమొచ్చిందంట? మెస్సీకి వయసు వచ్చింది. ఈ వయసు వచ్చిందంటే ఇక జాగ్రత్తగా వినాలా. అందరూ వాళ్ళకలు చూడమాకండి. వాళ్ళకలు చూస్తే ఏముండదు. ఏమొచ్చిందంటే మెస్సీకి చెప్పండి, వయసు వచ్చింది. వయసు వచ్చినటువంటి వారికి ఇక్కడి నుంచి ఈ ఫంక్షన్ జరిగిందంటే ఆడపిల్లలకు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారు. అవునా కాదా? బాగా గుర్తుపెట్టుకోండి. పక్కింటికి పోనీయరు. నిన్నటిదాకా వెళ్ళినటువంటి పక్కింటికి ఇక్కడి నుంచి ఎక్కువగా పోనీయరు. ఒకవేళ పోవాలంటే అమ్మని అడిగి పోవాలి. అవునా కాదా? లేదు, కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వయసు వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా వినాల, చిన్నపిల్లల చేష్టలు పోవు. అవునా కదా? చిన్నపిల్లల చేష్టలు పోవు. అందులో ఇక ఈ ఫంక్షన్ జరిగిన కాడ నుంచి తల్లిదండ్రులు ఇక మగపిల్లలతోటి ఆటలు ఆడిస్తారా? పక్కింటికి పోవాలన్నా పర్మిషన్ కావాలి. మగపిల్లలతో ఆడుకోవాలన్నా పర్మిషన్ కావాలా లేదా? అసలు వద్దంటారు. ఇంకా ఆ తర్వాత చూస్తే ఇంకొంతమంది గబక్కన ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే గబక్కన పోయి ఒళ్ళో కూర్చుంటారు. కొంతమంది కూర్చుంటారా లేదా? చిన్నపిల్లలు. ఆ వయసు పోయింది ఇక. కాబట్టి కొన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వయసుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు, మేలేంటో కీడు ఏంటో వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారం వారికే తగును. బలమైన ఆహారం వారికే. ఎప్పుడైతే కూర్చోబెట్టారో ఆనాటి నుండి ఈనాటి వరకు బెల్లం ఇంకా రకరకాలవి తీసుకెళ్ళి బలం రావటానికి ఆడపిల్లలకు పెడతారు. అది బలమైనటువంటి ఆహారం. ఆ ఆహారంతో పాటు దైవ సేవకులు ఇప్పటి వరకు ఆత్మీయ ఆహారం, బలమైనటువంటి వాక్యాన్ని అందించారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన పిల్లలు చాలా జాగ్రత్తగా, క్రైస్తవ పిల్లలు దేవునికి మాదిరిగా మన పిల్లలు జీవించాలా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో చిన్నపిల్లల చేష్టలు అవి కొన్ని మానుకోమని బైబిల్లో రాస్తుంది. ఎందుకంటే యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత యవ్వన కాలం చాలా శ్రేష్టమైంది. దేవునికి ఇష్టమైనటువంటి కాలం ఏంటంటే యవ్వన కాలం. అలాగనే యేసు ప్రభు కూడా యవ్వన కాలంలో తన రక్తాన్ని మనందరి కొరకు చిందించాడు. కాబట్టి యవ్వనం ఎంతో శ్రేష్టం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, 13వ అధ్యాయం 11వ వచనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడిని వాళ్ళే మాట్లాడి తిని. అమ్మా, అప్పట్లాగా ఇప్పుడు మాట్లాడకూడదు. అప్పట్లాగా ఇప్పుడు మాట్లాడకూడదు. అప్పుడు వెళ్ళి మగపిల్లలతో ఆడుకున్నట్టు ఇప్పుడు ఆడుకోకూడదు. అప్పుడు వెళ్ళి పక్కింట్లో టీవీ దగ్గర కూర్చున్నట్టు ఇప్పుడు కూర్చోకూడదు. పిల్లవాడిని వాళ్ళే తలంచి తిని, పిల్లవాడిని వాళ్ళే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడిని చేష్టలు మానివేసి తిని. హల్లెలూయా. ఏం అనుకోవాలంట?
పిల్లవాని చేష్టలు ఏంటి? సినిమాలకి, సిగరెట్లకి, ఇంకా పబ్జీ గేమ్కి, ఫ్రీ ఫైర్కి, విన్నారా? కొన్ని అలవాటు స్త్రీలకు ఉంటాయి, పిల్లలకు, ఆడపిల్లలకు. ఆ పిల్ల చేష్టలన్నీ మానుకోవాలని బైబిల్ యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడు, కీర్తన గ్రంథము 144వ కీర్తన 12వ వచనం. నా కుమార్తెలు, ప్రతి దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలో వాక్యమును చాలా జాగ్రత్తగా గమనించాలి. కీర్తన గ్రంథం 144వ కీర్తన 12వ వచనం. నా కుమార్తెలు, గలపోగు సునీత కుమార్తె ఈరోజు ఎలా ఉండాలంటే, ఈ రోజు నుంచి ఆ ఒక్క బిడ్డే కాదు, మెస్సే కాదు, అందరి కుటుంబాల్లో అందరి పిల్లలు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కంబములుగా ఉండాల. చెక్కాలి. చెక్కితే విగ్రహాలైనట్టు పిల్లలను దేవుళ్ళు మనం చెక్కాలి. ప్రైజ్ హల్లెలూయా. చెక్కాలి. దేనిలో చెక్కాలి? చక్కదిద్దాలి. చెప్పండి. చిన్నపిల్లలను ఇక్కడ నుంచి, ఈ వయసు నుంచి చక్కదిద్దాలి. అందుకే బైబిల్ అడుగుతుంది 144, నా కుమార్తెలు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూలకంబం వలె ఉన్నారు. చెక్కబడాలి అంటే అర్థం ఏంటంటే, 1 వాక్యం చేత చెక్కబడాలి, 2 మంచి సహవాసంలో కలిగి ఉండాలి, 3 మంచి ప్రార్థనా పరులై ఉండాలి, 4 దేవుని యొక్క స్వరాన్ని వినే వాళ్ళై ఉండాలి. మీ పిల్లలను ప్రార్థనాపూర్వకంగా చెక్కాలి. అలా చెక్కమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలుసు, యొప్తాకి ఒకగానొక కుమార్తె. అచ్చమ్మ గారు ఎలా తన మనవరాలను పెంచిందో, సునీత తన కుమార్తెను ఎలా పెంచిందో, అలాగా యొప్తా కూడా తన కుమార్తెను చాలా అల్లారు ముద్దుగా పెంచాడు. తండ్రి ఇచ్చిన మొక్కుబడికి చూడండి బైబిల్లో ఎలా చెక్కాడు తన కూతుర్ని. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనంలో 36వ వచనంలో యొప్తా తన కుమార్తెను దేవుల్లో చెక్కాడు. ప్రార్థనా పూర్వకంగా, వాక్య ప్రకారంగా దేవుల్లో తన బిడ్డలను ఎదిగించాడు. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. కాబట్టి తండ్రి తన కుమార్తెను బలర్పించాలని మొక్కుబడి చేసుకున్నాడు. వాస్తవానికి గేటు ముందు ఏదో స్థిద్దాం అనుకున్నాడు, కానీ తన కుమార్తె ఎదురొచ్చింది. ప్రియమైన ద్వారా ఆ మాట యొప్తా తన దేవునికి ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకున్నాడో, ఆ తీర్మానాన్ని నెరవేర్చమని తండ్రి మాటకు లోబడినటువంటి కుమార్తెగా మెస్సి ఉండునుగాక. చూడండి బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా? ఆగమ్మ, వింటున్నావమ్మా? నా తండ్రి యెహోవాకు నీవు మాట ఇచ్చావా? ఏమని మాట ఇచ్చాడు? నా వాకిలి ముందు ఎవరైతే ముందుకు పరిగెత్తుకుంటూ వస్తారో వాళ్ళని నేను దేవునికి దహన బలిగా అర్పిస్తానని సెలవిచ్చాడు. కాబట్టి కుమార్తె ఎదురొచ్చింది. ఆ కుమార్తె తండ్రికి లోబడి వినయము, విధేయత కలిగి ఆ చిన్న కుమార్తె జీవించింది చూసావా? అలా నీ కుమార్తెను చెక్కాలి. వాక్యంతో చెక్కాలి, ప్రార్థనలతో చెక్కాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. అలా ఉన్నారా నీ పిల్లలు? అలా ఉన్నారా నీ పిల్లలు? దేవుని యొక్క వాక్యం అడుగుతుంది. యొప్తా ఒక్కగానొక కుమార్తెని చాలా అల్లారు ముద్దుగా పెంచాడు. మెస్సీ కంటే అల్లారు ముద్దుగా పెంచాడు. అయితే యొప్తా కుమార్తె వాక్యమునకు కట్టుబడి ఉంది, దేవుని మాటకు కట్టుబడి ఉంది, కన్న తండ్రి మాటకు కట్టుబడి ఉంది. ఈరోజు పిల్లలు ఎట్లా ఉన్నారంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు అప్పుడే ప్రేమలో వాడు వద్దామా, వాడు తాగుబోతామా, అది తాగుతాడు ఇది తాగుతాడన్నా సరే, సస్తే చచ్చాను, మీరు చచ్చినా పర్లేదు, నాకు మాత్రం వాడే కావాలంటారు.
ప్రేమ ప్రేమని ప్రేమలో బడకే ఓ చెల్లి, నీవు ప్రేమలో పడితే ఫెయిల్ అయిపోతూ నా చెల్లి. ప్రేమ ప్రేమని ప్రేమలో పడకే ఓ చెల్లి, నీవు ప్రేమలో పడితే ఫెయిల్ అయిపోతూ నా చెల్లి. మంచి మనసున్న మంచి చెల్లెల, మంచి మనసున్న మంచి చెల్లెల, మనసు మార్చుకోవే, యేసయ్యని నమ్ముకోవే. నీ మనసు మార్చుకోవే, యేసయ్యని నమ్ముకోవే. మగవాళ్ళ నమ్మక మోసం చేస్తారు ఓ చెల్లి. హల్లెలూయా. ప్రేమ 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 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెఫ్తా కుమార్తె ఏం చెప్పింది చెప్పండి, మమ్మల్ని చదువు. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. ఆ మాట చొప్పున నాకు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో, దేవుని కంటే నేను ఎక్కువ కాదు, దేవుని కంటే కుమార్తెకి నేను ఎక్కువైందని కాదు. కాబట్టి ఆ దేవుడే మనకు ముఖ్యమని ఆ కుమార్తె, యెఫ్తా కుమార్తె తన తండ్రి ముందు తల వంచింది. వినయం ఎక్కడుంటుందో, ప్రతి ఆడపిల్లకి ఏముండాలి? వినయం ఉండాలి. వినయ మనస్కుడు ఘనత నొందుతాడు. వినయం వలన ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగుతుంది. కాబట్టి యెఫ్తా కుమార్తె లాంటి వినయము మెస్సికుండును గాక. ప్రజలలోయ తండ్రి మాట జమదాటల దేవుని వాక్కుకు లోబడినటువంటి స్త్రీగా, చిన్న బిడ్డగా యెఫ్తా కుమార్తె ఎలా అయితే జీవించిందో అలాగ మన పిల్లలు ఉందురుగాక. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ నుంచి ఇక ఈ వయసు వచ్చిన కాడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఒక ఈడుకు వచ్చిన తర్వాత, ఈ మెచ్యూరిటీ ఫంక్షన్ జరిగిన తర్వాత అన్ని మాటలు నమ్మకూడదు. అన్ని మాటలు, అందరి మాటలు నమ్మకూడదు అని బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపయముల చేత పసిపిల్లలమై ఉంటే మనుషులు ఏం చేస్తారంట? మాయోపాయములు. మాయ చేసేవాళ్ళు ఉండరా? మాయ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లల చేష్టలు మానుకోమని ముందే చెప్పాను. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పసిపిల్లలమై ఉండి మాయోపాయములు, వంచనతోను తప్పుడు మార్గం ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. ఆడపిల్ల అమ్మను నమ్మాలి, 2 నాన్నను నమ్మాలి. ఎవరిని నమ్మాలి? మెస్సి అమ్మ మాట నమ్మాలి, నాన్న మాట నమ్మాలి. అదే ఇందాక చదివింది. యెఫ్తా కుమార్తె తన నాన్న మాటకి, నువ్వు యెహోవాకి ఏ మాట ఇచ్చావో, నీ నోట నుండి ఏ మాట అయితే వచ్చిందో అలా జరిగించమని చెప్పిందా లేదా? అలా తండ్రి మాట మనం గౌరవించాలి, తల్లి మాటను పిల్లలు గౌరవించాలి. కానీ ఇక్కడ మాయ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మగోళ్ళను నమ్మక మోసం చేస్తారు. ఏంటంట? ఆడపిల్లలు పడితే నమ్మకూడదు. మగోళ్ళను నమ్మక మోసం చేస్తారు ఓ చెల్లి, ఇది కళ్ళ కాదు, ఈ కాలం మారింది ఓ చెల్లి. ఇది కళ కాదు, ఏం మారింది? కాలం మారింది. అనండి ఒకసారి. కళ కాదు, కాలం మారింది. మగోళ్ళను నమ్మక మోసం చేస్తారు ఓ చెల్లి, ఇది కళ్ళ కాదు, ఈ కాలం మారింది ఓ చెల్లి. మంచి మనసున్న మంచి చెల్లెల, మనసు మార్చుకోవే, యేసయ్యని నమ్ముకోవే. నీ మనసు మార్చుకోవే, యేసయ్యని నమ్ముకోవే. రంగుల లోకం మాయ ప్రపంచం ఓ చెల్లి, నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారు నా చెల్లి.
మంచి మనసున్న మంచి చెల్లెల, మంచి మనసున్న మంచి చెల్లెల, మంచి మనసున్న మంచి చెల్లెల. నాకు ఒక చిన్న చెల్లి తీయండి, ఇందాక చూపించారు పాస్టర్ గారు. నాకు ఒక చిన్న చెల్లి, మెస్సీ ఇప్పుడు అందరికి చిన్న చెల్లి. చూడండి బైబిల్లో దేవుని యొక్క వాక్యం పరమగీతము 8వ అధ్యాయము 8వ వాక్యం. నాకు ఒక చిన్న చెల్లి ఉంది. మోసపోవద్దు, బ్యాటరీ అయిపోదు, మాయ మాటలు నమ్మొద్దు. అందుకే బైబిల్ చెప్తుంది, పసిపిల్లలమై ఉండి మాయోపాయముల చేత వంచనతోను తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తి ఇటు అటు కొట్టుకొని పోవు అల్ల వంటి వారమై ఉండవద్దు అని మెచ్యూరీ ఫంక్షన్ జరిగినటువంటి ప్రతి ఆడపిల్లకు బైబిల్ చెప్తున్నటువంటి హెచ్చరిక. ప్రియమైన దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. చదవండమ్మ. పరమగీతము 8వ అధ్యాయం 8వ వచనం. నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, అరటాకు లాంటిది ఆడపిల్ల బ్రతుకు చెల్లి. చెల్లెల పిలవండి ఒకసారి అందరూ రండి. అరటాకు లాంటిది ఆడపిల్ల బ్రతుకు చెల్లి, నీవు అందితే నిన్ను ఆగం చేస్తారు నా చెల్లి. మంచి మనసున్న మంచి చెల్లెల, మంచి మనసున్న మంచి చెల్లెల, మనసు మార్చుకోవే యేసయ్యని నమ్ముకోవే. హల్లెలూయా. మనందరికి తెలుసు అబ్రహాము గారి యొక్క ముది మనవరాలు, ఇస్సాకు గారి యొక్క మనవరాలు. ఇంటికి మంచి పేరు తేవాలన్నా చెడు పేరు తేవాలన్నా ఎవరో చెప్పండి? ఇద్దరు తెస్తారు, మగపిల్లలు తెస్తారు, ఆడపిల్లలు తెస్తారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అబ్రహాము ముది మనవరాలు, ఇస్సాకు యొక్క మనవరాలు ఎవరు? దీనా. ఏ సహవాసానికి పోయింది చెప్పండి? లోక సహవాసానికి పోయినది. లోక సహవాసానికి వెళ్ళినది మాయోపాయముల చేత. ఈ చెల్లెల గురించి మళ్ళీ చెప్తా, తర్వాత మళ్ళీ ఎనికిరాము. ఇందాక చదివిన వచ్చిన ఎనికిరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. నేను నిలబడలా, ఎప్పుడు చెప్తారా సిగ్నల్ ఇస్తే అప్పుడు ఆపేస్తా. వాళ్ళు నాకు సిగ్నల్ ఇవ్వాలి. వాళ్ళు ప్రజల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఇటు చూసి ఏ వార్తల్లో చూసినా, ఏ పేపర్ న్యూస్లో చూసినా భయంకరమైనటువంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోను తప్పుడు మార్గమునకు లాగు. ఏ మార్గం అంట? దేనా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయింది. శేఖమైనటువంటి వాడు వచ్చాడు, తీసుకెళ్ళాడు. ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యొప్తా కూతురు ఎలా ఉంది, యాకోబు కూతురు ఎలా ఉంది? ప్రజలలోయ ఇద్దరు కుమార్తెలు చెప్పాను. ఒకళ్ళు ఎవరు? యొప్తా కుమార్తె, 2 యాకోబు యొక్క కుమార్తె. వారిద్దరి జీవితాల్లో ఎవరి జీవితం బాగుంది చెప్పండి? ఆలోచించండి. ప్రియమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీన శక్యములు హద్దు లేక ఏమయ్యారమ్మా. అందమైన దీన శక్యములు హద్దు లేక ఏమయ్యారమ్మ, అంతరంగమున గుణము కలిగిన చారా చరిత్రకెక్కిందమ్మ. హల్లెలూయా. చరిత్రలోకి వచ్చింది శారా, చరిత్రలోకి వచ్చింది యొప్తా కుమార్తె. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ పిల్లలను చెక్కాలి. చేతులు పైకెత్తండి, ఒకసారి చేతులు పైకెత్తండి. యేసయ్యా, నా పిల్లలను దేవునిలో
చెక్కుకుంటానయ్యా. పిల్లల్ని దేవుల్లో చెక్కాలి, యొప్తా చెక్కినట్టు చెక్కాలి. ఇంకొక స్త్రీ ఉంది బైబిల్లో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 13వ వచనం, మీ పిల్లల ప్రార్థనా పరులైతే, మీ పిల్లలు ప్రతిరోజు వాక్యం చదివే వాళ్ళైతే దేవుని స్వరం ఏంటో, సేవకుని స్వరం ఏంటో గుర్తెరుగుతారు. మీ పిల్లలు ప్రభు యొక్క శిక్షణలోను, ప్రభు యొక్క బోధలోను మీరు పెంచుదురుగాక. చదవండి బైబిల్లో అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 13వ వచనం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్న పిల్ల ఆలకించుటకు వచ్చెను. మెస్సి అంతే ఉంది. ఏం చేస్తుంది? దైవజనుడైనటువంటి పేతురు గారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది. హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా చెక్కాలి, వాక్య ప్రకారంగా చెక్కాలి. అందుకే దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసన కూర్చున్న చోట కూర్చొనివ్వకూడదు. యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అలా రోదైనటువంటి చిన్నది ఎవరి స్వరాన్ని గుర్తెరిగింది? పేతురు గారి స్వరాన్ని గుర్తెరిగింది. ప్రైజ్ హల్లెలూయా. కాబట్టి మన పిల్లలను దేవుని స్వరాన్ని వినేటువంటి పిల్లలై మనం పెంచాలి.